పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోక్సో కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నప్పటికీ బండి భగీరథ్ను ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలికి మద్దతుగా ఆందోళనలు చేస్తున్న మహిళా సంఘాల నాయకులను ఈడ్చుకెళ్లారు పోలీసులు. నిందితుడిని వదిలేసి తమను అడ్డుకోవడంపై మహిళా సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ లలితారెడ్డి ఉన్నారు. లలితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఏదైతే బండి భగీరథ కేసు విషయంలో పోలీసులు చెప్తున్న కారణాలు చూస్తూ ఉంటే అధికార దుర్వినియోగం జరుగుతుంది అని కనిపిస్తోంది, మీరు ఏమంటారు దీనికి? ఖచ్చితంగా కనిపిస్తుంది. బికాజ్ ఒక నోటీస్ నేను చూసాను. ఇప్పుడు బండి భగీరథ్ వాళ్ళ మేనమామకి ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. బండి భగీరథ్ ని తీసుకొని ఈరోజు మధ్యాహ్నం 2 o'clock వరకు రావాలి అనేసి. అసలు ఇప్పటి వరకు ఈ పోక్సో కేసెస్ లో గానీ ఇంకా ఇలాంటి హీనియస్ క్రైమ్స్ చేసిన కేసెస్ లో ఎప్పుడు కూడా అక్యూజ్డ్ గానీ అక్యూజ్డ్ ఇంటి వాళ్ళకి ఇలాంటి నోటీస్ ఇచ్చి పిలిపించారు. మీరు ఆ నోటీస్ ఒకవేళ కేర్ఫుల్ గా చూస్తే అసలు ఏ ప్రొవిజన్ కింద నోటీస్ ఇచ్చారనే లేదు. సింప్లీ నోటీస్ అనేసి అతన్ని తీసుకొని రమ్మంటున్నారు. అసలు ఇంత ప్రివిలేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? యూజువల్లీ ఇలాంటి కేసెస్ లో వెళ్ళి పట్టుకొస్తారు. ఒకవేళ అతను దొరకకపోతే నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు అతన్ని హ్యాండ్ ఓవర్ చేసేవారు. సో వాళ్ళు అన్ని కేసెస్ లో ఫాలో అయ్యారు. అదే ఇప్పుడు కొత్తగా ఇలాంటి కొత్త ప్రివిలేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదంతా చూస్తుంటే అధికార దుర్వినియోగం అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే లలితారెడ్డి గారు, తిరిగి ఏదైతే ఆమె కేసు పెట్టిన కుటుంబం మీదే తిరిగి బురద జల్లుతున్న పరిస్థితి, అంటే ఆమె హనీ ట్రాప్ కింద ట్రాప్ చేస్తుంది అని తిరిగి ఆమెనే పబ్లిక్గా ఇలాగ ఆమెని బయట పెడుతున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలి దీన్ని? అంటే దట్స్ వాట్ ఇది ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ యొక్క పొలిటికల్ పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు. పోలీసులు ఏమో అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఇంటెన్షనల్ గా ఒక ఫాల్స్ కేసు అమ్మాయి మీద సెక్షన్ 308 క్లాస్ బై ఎక్స్టార్షన్ సెక్షన్ పెట్టారు. హనీ ట్రాప్ అన్నారు. హనీ ట్రాప్ మీనింగ్ ఏంటి అసలు? ఎప్పుడైతే దేశ భద్రతలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులని అంటే వశపరుచుకొని లొంగపరుచుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా విలువైన సమాచారం కోసం అనేసి ఆ వర్డ్ ని యూజ్ చేస్తారు యాక్చువల్ గా. సో ఇది ఏంటంటే ఇంటెన్షనల్లీ ఒక మైనర్ బాలికని చాలా ఇబ్బంది పెట్టడానికి, ఆమెని భయపెట్టడానికి, ఆమెని భయపెట్టి ఏదో విధంగా ఆ కేసు విత్డ్రా అయ్యేటట్టు చేయడానికి జరుగుతున్న చర్యలు ఇవన్నీ. అయితే లలితారెడ్డి గారు, ఏదైతే పోక్సో కేసు సాధారణంగా మిగతా వ్యక్తుల విషయంలో వెంటనే చర్యలు ఉంటాయి, అంటే అది నిరూపితమా కాదా అని ఎవిడెన్స్ల కోసం చూడరు పోలీసులు. ముందు అతన్ని అరెస్ట్ చేసి చట్టం ముందు ప్రవేశపెట్టాక మిగతావి. కానీ ఇక్కడ నేరం నిరూపితం అయితేనే మేము అరెస్ట్ చేస్తాం అంటున్నారు. మరి అసలు అట్లా లేనే లేదు. ఖచ్చితంగా ఇప్పుడు నిన్న వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఒక నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ప్రకారం కూడా సెక్షన్స్ ఆల్టర్ చేశామని చెప్పారు. అంటే రియల్ గా కూడా మనం యాజ్ పర్ ది కంటెంట్స్ మనం ఏమనుకున్నామంటే సరే యాక్చువల్ గా సెక్షన్ 11 and 12 పెట్టారు. దట్ ఈస్ అసలు కరెక్ట్ కాలేదు. 7 and 8 వాళ్ళ మదర్ ఇచ్చిన కంటెంట్స్. కానీ ఎప్పుడైతే అమ్మాయి వాంగ్మూలం ఇచ్చిందో నిన్న, సో ఎంత తీవ్రతరమైన అత్యాచారానికి అమ్మాయి గురైంది అతని చేతిలో. సో ఈ విషయాలన్నీ ఎప్పుడైతే బయటపడ్డారో సెక్షన్ ఆల్టర్ చేశామన్నారు. సెక్షన్ 5 and 6 ఇంపోజ్ చేశారు ఇప్పుడు. కానీ ఇప్పటి ఆ సెక్షన్ 5 and 6 ఇంపోజ్ చేసినప్పుడు అసలు నోటీస్ ఎందుకు ఇస్తారు? పోయి తీసుకొచ్చి పట్టుకురావాలి అంతే. డైరెక్ట్ గా దే హ్యావ్ టు టేక్ హిమ్ ఇంటు ది కస్టడీ. అంతేగాని మేనమామకి నోటీస్ ఇచ్చి భగీరథ్ని తీసుకురావడానికి లేదు అక్కడ అసలు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళ మేనమామ మీద కూడా కేసు ఉన్నట్టుగా, అంటే ఆ కంటెంట్స్ ఆఫ్ ది నోటీస్ ఎలా కనిపిస్తుందంటే మీ మీద కూడా మీరు మిగతా వాళ్ళు అండ్ అదర్స్ మీద కేసు ఉందంటున్నారు. మంచిగా ఏంటంటే నోటీస్ ఇచ్చేస్తారు. నోటీస్ ఇవ్వరు. ఖచ్చితంగా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావాలి ఆ పర్సన్ ని. సో ఇది తీసుకోవట్లేదు. సో ఇక్కడ మిగతా వ్యక్తులకి ఇక్కడ ఇతను హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి చట్టం వేరేలా ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. కావాలని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ అంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కి అయితే ఒక చట్టము, సామాన్యుడికి ఒక చట్టం ఉండదు కదా. చట్టం అనేది అందరికీ, చట్టం దృష్టిలో అందరూ ఒకటే, ప్రతి ఒక్కరికి అదే చట్టం వర్తిస్తుంది. కానీ ఇంటెన్షనల్లీ వీళ్ళు కావాలని ప్రివిలేజెస్ ఇస్తున్నారు అక్యూజ్డ్ పర్సన్స్ కి. అయితే పోక్సో కేసు అనేది చాలా పవర్ఫుల్ చట్టము, ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగదు అని అంటుంటారు. కానీ ఇక్కడ పవర్ఫుల్ పీపుల్ దగ్గర మాత్రం ఆ పోక్సో కేసు కూడా వీక్ అయిపోతుంది.
ఖచ్చితంగా డైల్యూట్ చేసేసారు. వీక్ అయిపోయింది. ఇప్పుడు ఈ నోటీస్ చూస్తుంటేనే తెలుస్తుంది అసలు అలాంటి నోటీస్ ఇప్పటి వరకు ఏ పోక్సో కేసెస్ లో కూడా ఎలాంటి నిందితులకి ఇప్పటి వరకు ఇవ్వలేదు. వెళ్ళడం, అరెస్ట్ చేయడం, ఒకవేళ ఆ నిందితుడు ఒకవేళ అబ్స్కాండింగ్ లో ఉండడం తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ నో బ్రదర్ నో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టేస్తారు. అతను వచ్చి మళ్ళీ సరెండర్ అయ్యే వరకు అట్లా కూడా చేస్తారు. అట్లాంటివి ఇక డైరెక్ట్ హ్యాపీగా జస్ట్ గివింగ్ ఏ నోటీసెస్ తీసుకొని రాని. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వేరే కేసులలో అయితే వెళ్ళి పట్టుకొచ్చారు కదా, చిన్న చిన్న 2-3 సంవత్సరాలు అఫెన్సెస్, సింపుల్ అఫెన్సెస్ ఉన్న సోషల్ మీడియా పోస్టర్లో కూడా 100 మంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా. మరి ఇప్పుడు ఆ పోలీసులకు ఎందుకు మరి ఇప్పుడు బాధ్యత లేదా? ఇంత కఠినమైన నేరం చేసిన వ్యక్తి ఇప్పుడు సెక్షన్ 5 and 6 చూస్తే మీరు 20 years పనిష్మెంట్ ఉంది దాంట్లో. అట్లాంటి సీవియర్ హీనియస్ క్రైమ్ లో అఫెన్స్ చేసిన వ్యక్తికి మీరు సింపుల్ గా నోటీస్ ఇచ్చేసి మీరు మధ్యాహ్నం వరకు రమ్మని చెప్తారా? ఇది నథింగ్ బట్ మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ లలితా రెడ్డి గారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోక్సో కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నప్పటికీ బండి భగీరథను ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలికి మద్దతుగా ఆందోళనలు చేస్తున్న మహిళా సంఘాల నాయకులను ఈడ్చుకెళ్లారు పోలీసులు. నిందితుడిని వదిలేసి తమను అడ్డుకోవడంపై మహిళా సంఘాల నేతలు ఫైర్ అయ్యారు.